నమస్తే, నేను మీ మధు. దేశానికి రాజధాని ఉంది, అలా అని చెప్పి రాష్ట్రాలకు కూడా రాజధాని ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం రాజధాని లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. రాజధాని అవసరం లేదు అన్నట్టుగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఎందుకు రాజధాని వద్దు, మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తుంటే అసలు రాజధాని అవసరం లేదు, అయినా పరిపాలన చేయొచ్చు అన్న రీతిలో మాట్లాడుతున్నారు. అసలు రాజధానికి ఎందుకు సార్ అంత వ్యతిరేకమైన వ్యతిరేకం అటు నుంచి అసలు రాజధాని అవసరం లేదు ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని రాధాకృష్ణ గారు తన వీకెండ్లో పొందుపరిచారు. తన వీకెండ్ని మనం ఎందుకు విశ్లేషణ చేసుకుంటున్నాం అంటే ఆయన సీనియర్ జర్నలిస్ట్ ప్లస్ దాదాపుగా 45-50 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు ఆయన. ఆయనకి చాలా వరకు తెలుగు రాష్ట్రాల మీద భౌగోళికంగా, రాజకీయంగా, సామాజికంగా అవగాహన ఉన్నటువంటి జర్నలిస్ట్. అలాగే ఉన్నత స్థాయిలో ఏ రకంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి అనేది అందరికంటే కూడా కొంత ఆయనకి ఎక్కువ సమాచారం ఉంటుంది అనేటువంటి భావన చాలామందిలో ఉంది. అందుకే ఆయన వీకెండ్ కొత్త పలుకు అనే పేరుతో రాసేటువంటి వీకెండ్ మీద కొంత కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు అందరూ. ఈసారి ఆయన రాసినటువంటి వీకెండ్ గతంలో రాసిన దానికంటే కూడా చాలా భిన్నంగా ఉంది. స్పష్టమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఆయన. అయితే ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి రాజధాని వద్దనుకుంటున్నారు, అది నాకు అర్థం కావట్లేదు ఎందుకు అనుకుంటున్నారు అనేటువంటి క్వశ్చన్ ఆయనే పెట్టారు. క్వశ్చన్ పెట్టి దానికి సమాధానం ఇవ్వాలి ఆయన. దాంట్లో రాజధాని వద్దని ఎందుకు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు రాజధాని లేనటువంటి రాష్ట్రం లేదు మన దేశంలో, అలాగే ప్రపంచంలో కూడా రాజధాని లేనటువంటి దేశాలే ఉండవు. కానీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది లేదు. ఒక ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, రాజధాని అనేది అసలు అవసరం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే రాజ్యాంగంలో లేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. రాజ్యాంగంలో రాజధాని అనేది లేదు, సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని చెప్తున్నారు. అంటే ప్రత్యేకంగా రాజధాని అవసరం లేదు, రాజధాని అవసరం లేదని చెప్తున్నారు. రాజధాని అవసరం లేకపోతే ఢిల్లీ ఎందుకు సార్? ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాలు అన్నారు. సీఎం ఆడు కూర్చుంటే అక్కడే రాజధాని అని ఆయన ఆ మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట అంటున్నారు. వీళ్ళిద్దరూ ఒకే వేవ్ లెంత్లో మాట్లాడుతుంటారు పాలిటిక్స్. రీసెంట్గా కూడా చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తల సదస్సు పెట్టి ఒప్పందాలు కుదుర్చుకుంది, వంట మనుషులతో కుదుర్చుకున్నారని చెప్పి అన్నారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన 4 రోజుల తర్వాత ఆయన కూడా బెంగళూరు నుంచి వచ్చి అదే మాటలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి పట్ల ఏ విధంగా అయితే కేసీఆర్ గారు మాట్లాడతారో అదే విధంగా మాట్లాడతారు. అక్కడ రప్ప అన్నారు, ఇక్కడ కూడా రప్ప అంటున్నారు కేటీఆర్ గారు. అవునా? అక్కడ డిజిటల్ డైరీ అన్నారు, ఇక్కడ పింక్ డైరీ అంటున్నారు. సో కాబట్టి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకే వేవ్లంతో కదులుతుంది. రాజధాని అసలు అవసరం లేదు అని చెప్పి కేసీఆర్ గారు ఎప్పుడో అన్నాడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నారు. ఈయన ఇంకా ముఖ్యమంత్రి లేని తర్వాత అన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అన్నాడులే జగన్మోహన్ రెడ్డి గారు, రాజధాని అనేది ఎక్కడ సీఎం కూర్చుంటే అక్కడే అని చెప్పి. ప్రగతి భవన్లో కేసీఆర్ గారు కూర్చున్నారు. ఆయన మొత్తం 10 సంవత్సరాల్లో 2014 నుంచి 2023 దాకా ప్రగతి భవన్లో కూర్చున్నారు. అక్కడే విలాసవంతమైనటువంటి భవనం గడుచుకున్నారు. అక్కడి నుంచి దాటి రాల, ఆ 9-10 సంవత్సరాలు అక్కడి నుంచి దాటి రాల. జనరల్గా ఏంటంటే నాకు తెలిసినంతవరకు, నేను 30 సంవత్సరాలు పైగా ఉన్నాను జర్నలిజంలో, సీఎం ఎవరైనా సరే సచివాలయానికి వస్తారు, సెక్రటరియట్కి వచ్చి రివ్యూ మీటింగ్లు పెడతారు. ఐఏఎస్లతో రివ్యూ మీటింగ్లు, అధికారులతో ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్లు పెట్టి పాలసీ మ్యాటర్స్కి పాలిష్ చేస్తుంటారు. గ్రూప్ డిస్కషన్ జరిగినప్పుడే ఒక మేలైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి సుపరిపాలనకి బీజం పడుతుంది. సచివాలయం అందుకు కట్టుకుంటారు, సచివాలయానికి వెళ్తారు ఏ సీఎం అయినా. సచివాలయానికి వెళ్ళనటువంటి సీఎంలు ఎవరు ఉన్నారంటే ఇద్దరే, ఒకళ్ళు కేసీఆర్ గారు, రెండు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్నటువంటి ఆ క్యాంప్ ఆఫీస్ నుంచి బయట రాలి 5 సంవత్సరాలు. ఇక్కడేమో ఒకవేళ వచ్చినా కానీ ఆయన పరదాలు కట్టించుకొని వచ్చారని చెప్పి అన్ని న్యూస్లో మనం చూసాం. ఇక్కడ కేసీఆర్ గారు సచివాలయం అవసరం లేదండి. ఇప్పుడు ఇక్కడేమైంది, పాత సచివాలయాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నట్టు సచివాలయాన్ని పడగొట్టారు, పడగొట్టి కొత్త సచివాలయాన్ని కట్టారు. కట్టిన తర్వాత కేసీఆర్ గారు వెళ్ళారా? వెళ్ళలా. అంటే సీఎంలు సచివాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటే రాజధాని అవసరం లేదు అనే యాంగిల్ వీళ్ళిద్దరూ
ఎక్కడ కూర్చుంటే సీఎం అక్కడే రాజధాని అని చెప్పే కాన్సెప్ట్లో ఉన్నారు. రాజధాని ఎందుకు అవసరం లేదు అని చెప్పి అనుకుంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజధాని అవసరం లేదండి. పని అట్లీస్ట్ ఈయన సచివాలయాన్ని కట్టించారు. అవును, అప్పుడప్పుడు ఏదో వాళ్ళ మనవాడిని కూర్చోబెట్టడానికి ఏదో వెళ్ళినట్టున్నారు 1-2 సార్లు. ఒకవేళ మూడోసారి గెలిచినట్టయితే ఇల్లు ఉండేవాళ్ళేమో సచివాలయానికి, అది తెలీదు. అప్పుడు దాకా మన పాత సచివాలయం మనం ఎందుకు కూర్చోవాలని అనుకోవచ్చు. కానీ అక్కడ సచివాలయం ఉందిగా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి పెద్ద క్వశ్చన్ వేశారు ఎవరు, రాధాకృష్ణ గారు తన వీకెండ్లో. దానికి ఆన్సర్ చెప్పాల. కానీ నేనైతే అనుకుంటున్నా ఆన్సరు, రాబోయేటువంటి రోజుల్లో ఏపీని తెలంగాణలో విలీనం చేయడానికి రాజధాని అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే మళ్ళీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ని విలీనం చేయటానికి సిద్ధమవుతున్నారేమో అనేటువంటి ఒక అనుమానం, అలాంటి భావన కలుగుతుంది. రాధాకృష్ణ గారు తన వీకెండ్లో క్వశ్చన్ మార్క్ పెట్టిన దానికి నాకు అనిపిస్తుంది ఆ విధంగా. ఎందుకనంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, వేగ్గా అంటున్నా నేను ఈ మాట ఎందుకంటున్నానంటే 2019 నుంచి 24 మధ్యలో జరిగినటువంటి సందర్భాలు నేను చెప్తాను. మచిలీపట్నం పోర్ట్ని కేసీఆర్ గారికి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకి ఇవ్వాలి అని చెప్పేసి మచిలీపట్నం పోర్ట్ని సిద్ధమయ్యారనేది ఒక న్యూస్ వచ్చింది అప్పట్లో. ఎందుకు, పోర్టులు లేవు తెలంగాణకి, కాబట్టి ఆ పోర్ట్ని ఇవ్వాలి అని చెప్పి, అంటే వేలం వేస్తే వేలంలో మేము పాడుకుంటాం తప్పిందని కూడా ఇక్కడ అన్నారు. ఒకనొక మూమెంట్లో పేరు నాని అలాగే కొడాలి నాని గారు అనుకుంటా, ఐ థింక్ వాళ్ళిద్దరూ ఏమన్నారంటే, వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే పేరు నాని గారు అయితే ఖచ్చితంగా అన్నారు, బహుశా కొడాలి నాని గారు కూడా అన్నట్టున్నారు. వాళ్ళు ఏమన్నారు, మేము మళ్ళీ తెలంగాణలో కలుపుతాము ఆంధ్రప్రదేశ్ని అని చెప్పి డైరెక్ట్గా ప్రెస్ ముందే మాట్లాడారు వాళ్ళు. కావాలంటే రికార్డ్స్ చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కేటీఆర్ గారు ఏమన్నారు, నేను భీమవరంలో పోటీ చేస్తా అన్నారు. అంటే రెండు రాష్ట్రాలని కలిపేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు చేస్తున్నారా, చేసేటువంటి అడుగులు అప్పుడు వేసారా అని అనిపిస్తుంది. అందుకే బహుశా రాజధాని వద్దంటున్నారు అక్కడ అనేది ఒకటి. రెండో అనుమానం ఏంటంటే, ఆస్తులు మొత్తం కూడా హైదరాబాద్లో ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు మొత్తం ఉండేది ఎక్కడంటే హైదరాబాద్లో, తర్వాత బెంగళూరులో ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే పొలిటీషియన్స్కి కానీ ఎవరికైనా కానీ ఉన్నతాధికారులకు కానీ బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇన్ కేసు రాజధాని ఏర్పాటయ్యి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చెందితే ఆటోమేటిక్గా హైదరాబాద్లో భూముల రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు భూముల రేట్లు తగ్గడానికి కారణం ఏంటి, అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి. అక్కడ స్టార్ట్ అయింది, ప్లస్ అక్కడ ఏదైనా అమ్ముకున్నటువంటి వాళ్ళు హైదరాబాద్ రావట్లేదు. ఇప్పుడు ఏంది మళ్ళీ కేసీఆర్ వస్తారేమోనని బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఆ కారణం చేత ఇప్పుడు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ అయితే తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ తగ్గడానికి కారణం ఏంది, అక్కడ రాజధాని పనులు స్టార్ట్ అయింది. ఇన్ కేసు రాజధాని లేదనుకోండి, ఏమవుతుంది, హైదరాబాద్లో అమాంతం రేట్లు పెరుగుతాయి. ఇది నేను చెప్పడం కాదు, కేసీఆర్ గారే చెప్పారు. ఏం చెప్పారు, అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయింది కాబట్టి మన రేట్లు బాగున్నాయి అని చెప్పి అసెంబ్లీలోనే చెప్పారు. సో కాబట్టి రాజధాని నిర్మిస్తే అక్కడ కనుక ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తే అత్యధికంగా నష్టపోయేది ఎవరు, ఇక్కడ ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు. ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, బాగా అందరికి తెలిసింది. ఒకళ్ళని చెప్పలేము, ఎవరికి బాగా ఆస్తులు అనేది అందరికి తెలిసినటువంటి విషయం. సో కాబట్టి ఇంత దూరం ఆలోచించి అక్కడ రాజధాని అవసరం లేదు, దాన్ని ఒక అనాథగా మిగిలిచ్చేద్దాం ఆంధ్రప్రదేశ్ని, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిచ్చేస్తే ఒక అనిశ్చిత అనేది ఉంటుంది. ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణం ఉండాలి అక్కడ. ఆ అనిశ్చిత వాతావరణం లేకపోతే ఇక్కడ ఉండేటువంటి ఆస్తుల వాల్యూ పడిపోతాయి డెఫినెట్గా. ఎంత పడిపోతాయి అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు తేడా వస్తుంది. మనం అంటే మనకి ఏదో 1 లక్ష 2 లక్షల తేడా వస్తుంది. వాళ్ళకు ఉండేటువంటి ఆస్తులు ఇక్కడ కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు ఆస్తులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం 1 లక్ష కోట్ల పైన ఆస్తులు, విలువైనటువంటి ఆస్తులు, డబ్బులే ఉండవు కదా, ఆస్తులే ఉండేది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి భూములు ఇవన్నీ కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఏంటంటే దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి పరిడాతనం అని చెప్తున్నారు. బుక్ కూడా వేశారు అప్పట్లో. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వాళ్ళు బుక్ వేశారు. సరే బుక్లు ఎన్ని వేసినా కానీ ఆస్తులు అనేది అందరికీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల వాల్యూ ఎప్పుడు తగ్గిపోతుందంటే అక్కడ డెవలప్ కానప్పుడు, అనిశ్చితమైనటువంటి రాజకీయ వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే తగ్గిపోతాయి. సో అలాంటప్పుడు అక్కడ ఎందుకు డెవలప్ చేస్తారు? చూస్తా కళ్ళెదుటిన ఆస్తులు తగ్గిపోతుంటే నేను చేస్తానా? ఒకరిద్దరు మనుషులు డెవలప్ అవ్వడానికి మొత్తం రాష్ట్రాన్ని బలి చేస్తున్నారు సార్. మరి దానికి మరి లేదంటే రాజధాని ఎందుకు వద్దనుకుంటారు? ఇన్ని సంవత్సరాల పాటు రాజధాని ఎందుకు వద్దనుకుంటారు చెప్పండి?
రాజధాని వద్దని ఎవరైనా అనుకుంటారా? ఎవరు ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా నాకు రాజధాని కావాలనుకుంటారు. అవును. ఒక మామూలు పర్సన్ ఇల్లు ఎలా కావాలనుకుంటారో తన జీవిత కాలంలో ఒక కోరిక అనేది ఉంటుంది ప్రతి వాడికి, చిన్న ఇల్లు పెద్ద ఇల్లు ఏదో ఒకటి ఉండాలని. అట్నే ఒక రాజధాని రాష్ట్రానికి కావాలని ఏ సీఎం అయినా అడుగుతారు. అసలు రాజధాని అవసరం లేదు, ఏడు కూర్చుంది అక్కడ రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారంటే దీంట్లో ఆంతర్యం ఏమై ఉండొచ్చు మరి? అందుకే నేను రాధాకృష్ణ గారు దాన్ని ఆ క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశారు. కానీ బట్ ఇలాంటి అంశాల వల్ల రాజధాని వద్దంటున్నారేమో. లేదంటే మళ్ళీ 33 అన్నాడు, మళ్ళీ కలుపుకోవచ్చు అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ని తెలంగాణలో కలిపేద్దాము, మనం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పి పేరు అప్పుడు ఆనందం చేశారండి. తెలంగాణలో కలిపేస్తాం ఆంధ్రప్రదేశ్ నేను వద్దనుకునే కదా సార్ తెలంగాణ సపరేట్ వచ్చింది. అంటే మళ్ళీ కలవ అనేది లేదు, మళ్ళీ కలవ అనేది ఏం లేదు. దేశాలే కలిసిపోయినాయి. బెర్లిన్ గోడనే కూల్ చేసి 2 కలిసిపోయినాయి. అదేం పెద్ద ఇష్యూ కాదు. ఎందుకు కలుస్తాయి అని చెప్పి కలవడానికి అవకాశం ఉందంటే ఉంది, లేదని చెప్పి మనం చెప్పలేము. ఎందుకనంటే ఇవాళ మచిలీపట్నం నుంచి ఫ్యూచర్ సిటీకి 12 లైన్ రోడ్లు వేయడానికి డిపిఆర్ని తయారు చేయమంటుంది కేంద్రం. అంటే 1 అవర్ జర్నీ ఇక్కడ నుంచి ఫ్యూచర్ సిటీ నుంచి 1 అవర్ మచిలీపట్నానికి. తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్కి 6 లైన్ రోడ్ వేస్తున్నారు, ఎక్స్ప్రెస్ వే వేస్తున్నారు, రైల్వే లైన్స్ వస్తున్నాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో 2 రాష్ట్రాలకు ఉండాల్సిన అవసరం ఏముందని చెప్పి అనుకున్నారు అనుకోండి. అక్కడ పోర్ట్లన్నీ ఓపెన్ అయినాయి అనుకోండి, అక్కడ పోర్ట్లన్నీ ఓపెన్ అయ్యి అక్కడ మొత్తం రవాణా పెరిగి ఎగుమతులు పెరిగిపోయి అంతర్జాతీయ కేంద్రంగా ఏర్పడింది అనుకోండి అమరావతి. అప్పుడు వీళ్ళు వద్దంటారా తెలంగాణ వాళ్ళు? మరి ప్రజలు ఊరికనే ఉంటారా సార్? ఎందుకంటే ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, చాలా మంది తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళని మనం చూసాం సార్ చాలా మంది. మరి ఇప్పుడు ప్రజలు ఊరికనే ఉంటారు సార్? ఒకప్పుడు 69కి ముందు 2 రాష్ట్రాలు వేరువేరుగా ఉన్నాయి, మరి ఎందుకు కలిపారు కదా. మరి కలిపినప్పుడు మళ్ళీ విడిపోవచ్చు, ఏముందాడు? ప్రజలు ఎప్పుడు కూడా నాయకుడిని బట్టి ఉంటారు. కేసీఆర్ గారు మోటివేట్ చేశారు, ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నారు. అంతకుముందు మరి 69లో ఉద్యమం జరిగింది, తర్వాత నీరు గారిపోయింది. 72లో జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది, మాకు కావాలని చెప్పి. మరి అది నీరు గారిపోయింది. అది ఒక ఫేజ్ అంతే, మనం జరగదు అని చెప్పి అనుకోవడానికి లేదా? మరి ఇలాంటి సింటమ్స్ ఎందుకు ఇచ్చారు? మరి ఆ ఆలోచన లేకపోతే పొలిటీషియన్స్కి ఇలాంటి సింటమ్స్ ఎందుకు ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ని మేము తెలంగాణలో కలుపుతామని వాళ్ళ స్వార్థానికి ప్రజలు బలవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కేసీఆర్ గారు వస్తే ఖచ్చితంగా ఆ దిశగానే అడుగులు వేస్తారని చెప్పి చెప్పడానికి గతంలో వాళ్ళ క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులు చేసినటువంటి కామెంట్స్నే మనం ఉదాహరణ తీసుకోవచ్చు. బహుశా అందుకే రాజధాని అవసరం లేదు, మనం ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ తీసేసుకొని మళ్ళీ తెలంగాణలో కలిపేదే కదా. అసలు ఆంధ్రప్రదేశ్ పేరే లేకుండా తెలంగాణ రాష్ట్రం అనేది కలుపుతామని చెప్పేసి తీర్మానం చేస్తామని చెప్పాను కదా. ఆంధ్రప్రదేశ్ పేరు లేకుండా తెలంగాణ రాష్ట్రం కింద దాన్ని కూడా కలిపేస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పారు కదా. విలీనం చేస్తామని అసెంబ్లీలో విలీనం చేస్తామని చెప్పారు, పేరుని రికార్డ్స్ కూడా చూసుకోవచ్చు వాళ్ళు. సో అందుకే రాజధాని వద్దంటున్నారేమో. ఇంకొక పక్క ఆస్తులు పెంచుకోవచ్చు. సో ఇవన్నీ ఎప్పుడైనా ఏదైనా మారచ్చు. ఇప్పుడు హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలనేది ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. అలాంటప్పుడు ఏమైతే తెలియదు. సో ఫ్యూచర్లో మనం ఏమవుతుంది, మళ్ళీ రాష్ట్రాలు కలవు అని చెప్పడానికి లేదు. కలిపే ఆలోచన లేకపోతే ఈ లీడర్లు ఇలా మాట్లాడతారు కదా. రాజధాని వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారంటే హిడెన్ అజెండా బలమైంది ఉండాలి. బలమైనట్లో 2 కనపడుతున్నాయి. ఒకటి మళ్ళీ కలిపేదానికి తెలంగాణలో, అంటే ఆంధ్రప్రదేశ్ అనేది పేరే లేకుండా. 2 ఆస్తులు ఏమన్నా తగ్గిపోతాయి. అక్కడ కనుక అనిశ్చితి లేకుండా స్థిరమైన ప్రభుత్వం ఉండి రాజధాని ఏర్పడితే ఇక్కడ ఆస్తులు తగ్గిపోతాయి అనేటువంటి కాన్సెప్ట్ అన్నా ఉండాలి. ఈ కాకుండా ఏముంటాయి? బహుశా నాకున్న ఒక పరిజ్ఞానం ప్రకారం అవి 2 అయి ఉండొచ్చు. సో ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని వద్దు అని అనుకుంటున్న ఈ యొక్క లైన్ వెనకాల చాలా పరమార్థమే ఉందని తెలుస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం మరి ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమవుతుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.